తన వాగ్బాణాలతో పంచ్ డైలాగులతో వైకాపా ప్లీనరీలో ప్రసంగించారు షర్మిల. కార్యకర్తల్లో కొత్త జోష్ నింపారు. దేవుని దృష్టిలో కూడా చంద్రబాబు పాపం పండిపోయిందని, ఎదురుగా వచ్చి దాడి చేయాలంటే ధైర్యం ఉండాలి. అది చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. ఆయనకు తెలిసిందల్లా వెన్నుపోటు పొడవడమే. ఆయన భార్య భువనేశ్వరి గారికి దండం పెట్టాలి. జన్మనిచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచిన, సొంత తండ్రిని అవమానించి ఆయన మరణానికి కారణమైన ఆ మాంగళ్యాన్ని చూసుకొని బతికేస్తుంది పాపం. ఎన్టీఆర్ గారి పటానికి దండం పెట్టుకుంటున్న ప్రతిసారి, ఆయన కళ్ళల్లోకి చూసే ప్రతిసారి ఆ తల్లి మనసులో పడే వేదన ఎవరికి చెప్పుకోగలదు? చంద్రబాబువి ఎప్పుడూ వెన్నుపోటు రాజకీయాలే, మోసపూరిత రాజకీయాలే, నీచమైన దిగజారిన రాజకీయాలు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, వైఎస్ఆర్ ఫోటోలు పెట్టుకొని గెలిచి, జగనన్న పేరు చెప్పుకొని గెలిచిన వారికి ఆశ చూపించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు అంటూ ఘాటైన విమర్శలు చేశారు షర్మిల. ఇప్పటికీ వారి చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించుకునే దమ్ము ఈ పిరికి చంద్రబాబుకు లేదు అంటూ ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షర్మిల ప్రసంగానికి అమితమైన స్పందన వచ్చింది. ప్లేనరీ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది.